హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం చక్కని శారీ కలెక్షన్స్ని. నేను మీషో నుంచి తీసుకున్నటువంటివి, వాటితో పాటుగా 2 రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. రీసెంట్గా నేను వేసినటువంటి బ్లౌజెస్ చాలామంది అడుగుతున్నారు కదా, అలాంటి బ్లౌజెస్ని కూడా ఒక 2 కలర్స్ తెప్పించానండి సేమ్ ప్యాటర్న్లో. అదొకటి చూద్దాము. అలాగే ఇవాళ నేను చూపించిపోయే శారీస్ అండ్ బ్లౌజెస్తో పాటుగా ఈరోజు నేను వేసుకున్నటువంటి శారీ అలాగే నెక్ సెట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక నా శారీ డీటెయిల్స్ అలాగే జ్యువెలరీ డీటెయిల్స్ 2 కూడా నేను క్లియర్గా వాటితో పాటు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే కనుక ప్రొవైడ్ చేశానండి. సో మీరు చూడండి, ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీకు లింక్స్ అనేది సింగిల్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు హ్యాపీగా అయితే కనుక షాపింగ్ చేసేసుకోవచ్చు. అలాగే పేజ్లో కూడా గివ్ అవే నడుస్తుంది. సో తప్పకుండా అయితే కనుక పేజ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. అలాగే మీ కామెంట్ అండ్ కలెక్షన్స్ని తప్పకుండా మీ రివ్యూ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్కి అయితే కనుక కాస్త నాకు టాస్కే నాకు అర్థమవుతుంది రోజు రోజుకి, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నారు గివ్ అవేలో. సో నేను నిన్న కూడా చెప్పాను, నాకు కుదిరినంత వరకు అయితే ది బెస్ట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తానండి. అదైతే కనుక గివ్ అవే డీటెయిల్స్. అండ్ ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం. తప్పకుండా వీడియో అండ్ ఈ కలెక్షన్స్ నేను మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. ఇంకా వీడియోలో కలెక్షన్స్ ఒక్కొక్కటిగా చూస్తూ అయితే కనుక మాట్లాడుకుందాము. ఇదైతే కనుక డోలా అనమాట. ఇది వైన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకైతే కనుక చెక్స్ ప్యాటర్న్లో గోల్డ్ కలర్ లైన్స్ అండి. ఇవన్నీ కూడా వీవింగ్ ప్యాటర్న్లో వచ్చి కాంట్రాస్ట్లో మనకి బేబీ పింక్ అయితే కనుక బార్డర్ అనేది కడ్డీ బార్డర్ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. మొత్తం అంతా కూడా చెక్స్లో బార్డర్తో వచ్చింది. నేను జస్ట్ డార్క్ పింక్ అయితే కనుక కాంబినేషన్ సెట్ చేసి వేసుకున్నాను అనమాట. అండ్ నెక్కి అయితే మాత్రం ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్ స్టోన్స్ రావడం వలన డైమండ్ రిప్లికా లుక్లో చాలా బాగుంది. సింపుల్ అండ్ లైక్ స్టోన్ రిలేటెడ్ లాగా పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది బాగా కనపడుతుంది అనమాట. ఇది క్వాలిటీ నేను క్లోజప్ లుక్లో ఈ పర్టికులర్ జ్యువెలరీ పైన నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఫుల్ వీడియో ఇవ్వాలనుకుంటున్నానండి. మీరు అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా జూమ్ లుక్లో చూడాలనుకుంటే, అంటే లైక్ ఇంకా కూడా క్వాలిటీ డీటెయిలింగ్ ఫినిషింగ్ అని తెలుసుకోవాలనుకుంటే, ఆల్రెడీ మనం ఒక జ్యువెలరీ వీడియో ఇచ్చాము రీసెంట్గా, చాలా మంచి హిట్ వచ్చింది. అండ్ అక్కడ కూడా నేను మీకు కలెక్షన్స్ అన్నీ ఇంతకుముందు వీడియోలలో ఇలాగ చూపించినప్పుడే ఈ సెట్ కూడా చూపించానండి. సో ఇది నా జ్యువెలరీ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే కనుక ఈ బ్లౌజెస్ గురించి చూస్తూ మాట్లాడుకుందాము. చాలామంది రీసెంట్ కాలంలో నన్ను అడిగినటువంటి బ్లౌజ్ అండి. సో చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక. ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా చక్కగా అయితే కనుక మనకి వర్క్ అనేది వస్తుంది. రెడీ టు వేర్ కాన్సెప్ట్లో మీరు హ్యాపీగా కంఫర్ట్గా అయితే కనుక వేసుకోవచ్చు. విత్ కప్స్తో వచ్చింది. ఇది బ్యాక్ ఓపెన్తో అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ అండి. అలాగే దీనికి మనకి లైనింగ్ వచ్చిందండి. రెడీ అంటే లైక్ కప్స్ కూడా వచ్చాయి. లోపల కట్స్ అయితే కనుక మనకి 1 ఇంచ్తో అయితే కనుక ఉంది. ఇక్కడ కూడా మనకైతే కనుక బీట్స్ కింద అయితే కనుక లేస్ బార్డర్ ఇచ్చారు. అండ్ క్వాలిటీ, షైన్, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా నేను మీకు క్లోజప్ లుక్ అయితే కనుక ఇక్కడ చేస్తున్నాను. ఒకవేళ నచ్చింది అని అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. ఇది మన ఫస్ట్ బ్లౌజ్ యొక్క డిజైన్ డీటెయిలింగ్. మొత్తం అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే కనుక వచ్చిందండి. అవుట్లైన్ అంతా కూడా కడ్దాన బీట్ వర్క్తోని మనకి చాలా చక్కగా బ్లౌజ్ అయితే కనుక వచ్చిందండి. దీంట్లోనే నేను సేమ్ బ్లాక్ తీసుకున్నాను. యాక్చువల్గా దీంట్లో మనకైతే కనుక కలర్స్ అనేది ఉన్నాయి. సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ విధంగా బ్లాక్ కూడా చాలా బాగా కనపడుతుందండి. దీంట్లో ఉన్న అన్ని కలర్స్ కూడా నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగున్నాయి. మీకు ఏ కలర్ నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి. నేనైతే 34 సైజ్ ఆర్డర్ చేశాను. అన్నిట్లో కూడా సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవైతే కనుక రెడ్, ఇదైతే కనుక మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన నేను తీసుకున్నటువంటి బ్లౌజెస్ యొక్క డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఒక శారీ చూపిస్తాను. ఈ శారీ అయితే కనుక మీరు శారీగా కూడా కట్టుకోవచ్చు అండి. కాటన్ కంఫర్ట్ ఫీల్ నారాయణపేట్ ఎట్లా ఉంటుంది అలాగే ఉంటుంది. అలాగే మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి అయితే కనుక వైన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక మనకి జరీ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి. ఇవి జరీ కాదు, థ్రెడ్ అనమాట. సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. పెద్దవాళ్ళైతే ఇంకా హ్యాపీ కంఫర్ట్గా అయితే కనుక కట్టుకోవచ్చు. ఆఫీస్ వేర్ రిలేటెడ్గా కూడా బాగుంటుందండి. సమ్మర్కి వీటన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే కనుక తెప్పించాను. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, చిన్న బార్డర్ వచ్చేసి పైన సైడ్ కొంచెం బిగ్ బార్డర్ టైప్ అయితే కనుక మనకి శారీ యొక్క డౌన్ సైడ్ పార్ట్గా వచ్చేసి ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లాగా మస్టర్డ్ ఎల్లో ప్యాటర్న్ పైన మనకి శారీ అంతా వచ్చిందండి. వీటిని మీరు ఫ్యాబ్రిక్గా యూజ్ చేసి కూడా కన్వర్టెడ్ టు గౌన్ లాగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు ఉంటే కనుక మీకు 2 లెహంగాలు అయితే ఈజీగా అవుతాయండి, 2 గౌన్లు అయితే ఈజీగా అవుతాయి. అలా కూడా మీరు కన్వర్ట్ చేయొచ్చు. దీనికి రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా పెద్ద చీర, అంటే కొంచెమే వేరియేషన్ ఉంది. మీరు కనుక చూస్తా అంటే కనుక నేను ఇంకొంచెం డీటెయిలింగ్గా చెప్పడానికి ట్రై చేస్తే ఇది కొద్దిగా డార్క్ ఉందండి కంపేర్ టు శారీ కొంచెం. లేదు మీరు కలిపి కట్టుకుంటాను కుచ్చుళ్ళు ఎక్కువగా కావాలి అని అనుకుంటే కనుక ఉంచేసుకోవచ్చు. స్టార్టింగ్ కట్ చెంగు కింద దాన్ని మనం కన్వర్ట్ చేసేసుకుని అయితే కనుక పెట్టేసుకోవచ్చు అనమాట.
ఇది కంప్లీట్గా శారీ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అండి. ఇట్లా ఉంటుంది. మీరు కట్టుకుంటే కనుక కంఫర్ట్గా ఉంది, మెత్తగా చక్కగా అయితే కనుక ఉంది. సో మంచి కాటన్ ఫీల్ లుక్ ఉంటుందన్నమాట. శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఓకే, నచ్చిందనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ బార్డర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా నేను మీకు ఇక్కడ క్లోజప్ లుక్లో కూడా అయితే కనుక చేశాను, మీరు చూడవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఈ శారీ వైట్ అండ్ ఈ కలర్ పింక్ కలర్, మెజెండా పింక్ ఆర్ లైక్ ఆ కలర్లో ఉందని చెప్పొచ్చు అండి. టూ సైడ్ కూడా ఈక్వల్. ఇది లెనిన్ కాటన్ శారీ ఇట్లా ఉంటుంది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఈ శారీ కూడా చాలా బాగుందని తెప్పించాను. అండ్ దీంతో కూడా మీరు కన్వర్టెడ్ టు గౌన్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు శారీ లాగా కూడా కట్టేసుకోవచ్చు. ఇదైతే కనుక శారీ యొక్క పళ్ళు అండి. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చింది, మీరు చూడవచ్చు. చాలా క్లాస్గా చక్కగా కట్టుకోవచ్చు అండి. అండ్ కాంబినేషన్ కూడా ఈ బ్లౌజ్ లైక్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది, చూపిస్తాను. ఇలా ఉంటుంది, నిండుగా ఉంటుంది. వైట్ కలర్ అసలు ఫేస్కి సూట్ అవుదేమో అనుకున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. బికాజ్ ఈ శారీలో ఉన్నటువంటి ఈ కలర్ బ్రైట్గా అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ శారీకి అయితే మాత్రం మంచి రిచ్ లుక్ తీసుకొచ్చాయి. బడ్జెట్ రేంజ్ ప్రైస్లో అయితే కనుక చాలా నిండుగా హాయిగా చక్కగా అయితే కనుక ఒక మంచి లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఇలాగే వెళ్తుంది. ఇట్లా ఉంటుందండి శారీ. ఎంత బాగుందో చూడండి. ఆఫీస్ వేర్ రిలేటెడ్కి భలే కట్టుకోవచ్చు. అసలు చిన్న చిన్న సందర్భాలకు కూడా మీరు కట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి. లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి పక్కా నచ్చాల్సిందే ఈ చీర. బ్లౌజ్ 80 సెంటీమీటర్లో వచ్చిందండి బ్లౌజ్ అయితే కనుక. ఈ పర్టికులర్ శారీకి మాత్రం ఈ బ్లౌజే హైలైట్ అంతే ఇంకా. సో శారీ కట్టుకుంటే మాత్రం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నచ్చాల్సిందే, నచ్చకపోవడం అనేది లేదు. బికాస్ కలర్ కాంబినేషన్ అంత బాగుంది. లెనిన్ కాటన్ బడ్జెట్ రేంజ్లో కూడా చాలా మంచిగానే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, శారీ బార్డర్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు క్లోజప్ లుక్లో. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. థిక్గానే ఉందండి మనకి. సో మనం వన్స్ ఒకసారి అయితే కనుక కాటన్ లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక వేసుకుని కుట్టించామంటే కూడా బాగుంటుంది. ఇది బ్లౌజ్. ఇట్లా మనకైతే కనుక బార్డర్స్ కూడా టూ సైడ్ కూడా ఈ విధంగా వచ్చేసాయి. అండ్ ఇదైతే కనుక మన శారీ యొక్క డీటెయిలింగ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తాను. బ్లాక్ ఫ్లవర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చాల్సిందే. అండ్ చక్కగా దీనికి కాంట్రాస్ట్లో ఇలా బ్లౌజ్ కూడా వచ్చింది. మల్టీ వాటి మీదకి అయితే కనుక మనం హ్యాపీగా వేసుకోవచ్చు అండి. ఇదైతే కనుక శారీ చాలా సాఫ్ట్గా ఉంది, శారీ ఫ్యాబ్రిక్ కూడా. అండ్ ఇదైతే కనుక మనకి షిబోరి లాగా వచ్చింది కదా బ్లౌజ్. షిబోరి టైప్లోనే మనకి పళ్ళు అనేది ఈ విధంగా ఉంది, ఇలా వస్తుందండి. సింపుల్గా ఎలిగెంట్ లుక్ అయితే కనుక ఇచ్చేసుకోవచ్చు మనం దీన్ని కట్టుకుని. ఇలా అండి. ఓకే, టజల్స్ కూడా అయితే కనుక శారీకి వచ్చేసాయి ఇలాగా సింపుల్గా. అండ్ చెప్పినట్టుగా బ్లాక్ ఫ్లవర్స్కి అయితే పక్కా నచ్చుతుంది. ఒకవేళ బ్లాక్ లాగా పెట్టుకుందాం, బ్లాక్ శారీ లేదనుకుంటే కనుక ఇది కూడా చాలా బాగుందండి. అక్కడక్కడ కూడా సన్నని బూటీ, టూ సైడ్లో కూడా సింపుల్గా వచ్చినటువంటి సన్నని గోల్డ్ బార్డర్స్, టూ సైడ్ కూడా సేమ్ ఈక్వల్గా అయితే కనుక వచ్చేసి కంటిన్యూగా అయితే కనుక శారీ అనేది ఇలా వచ్చేసింది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. ఈ లెంత్ కూడా చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా. హ్యాపీగా మంచి హైట్ ఉన్న వాళ్ళకు కూడా హ్యాపీగా అయితే కనుక కట్టుకోవడానికి అవుతుంది ఈ చీర. ఇలా వస్తుందన్నమాట. అండ్ మల్టీ బ్లౌజెస్తో కూడా మీరు ఈ శారీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ని కూడా మళ్ళీ వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందండి. సో ఎల్లో వాటికి వేయచ్చు, పింక్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, డార్క్ గ్రీన్లో, అలా మల్టీ కలర్ పైన కూడా ఈ శారీని మనం స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. శారీ కాంబినేషన్, శారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా ఎలిగెంట్ ఉంది. సింపుల్గా హైలైట్ లుక్ చేసుకోవచ్చు మనము. ఇదైతే కనుక 80 సెంటీమీటర్లో ఇలాగ బార్డర్ బేస్ తీసుకుని టూ సైడ్లో కూడా బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారనమాట. ఇది బ్లౌజ్ అండి. ఓకే, ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చండి. ఇది ఒక శారీ తీసుకున్నాను మీషోలో. ఇది కూడా చాలా కొత్తగా వచ్చింది. నాకు తెలిసి ఇంకెవరు షేర్ కూడా చేసి ఉండరు, రివ్యూ కూడా ఇచ్చి ఉండరు. అండ్ ఈ సారీ లాస్ట్ టైం నేను తెప్పించినప్పుడు స్టాక్ అవుట్ అయిపోయిందండి. ఇప్పుడు కూడా చూడాలి ఉందో లేదో. సో చాలా బాగా అనిపించింది నాకైతే కనుక శారీ చూడడానికి. పెద్ద బార్డర్ టైప్లో అయితే కనుక మనకి టూ సైడ్ కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ అయితే వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అయితే కనుక ఫ్లవర్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారండి. బాగుంది. జరీ లైన్స్తో వచ్చేసి నిండుగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్. ఒక్కొక్కసారి కలర్స్ వస్తున్నాయి, ఫాస్ట్గా స్టాక్ అవుట్ కూడా అయిపోతున్నాయండి.
సో లింక్స్ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం తొందరగానే ఉండి తీసేసుకోండి, ఫాస్ట్గా అయిపోతున్నాయి కాబట్టి. శారీ అయితే కనుక పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఓవరాల్గా శారీ నేను మీకు ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చింది అనుకుంటే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి. నేను కనుక ఇవ్వలేకపోయాను లింకు అంటే మాత్రం ఖచ్చితంగా అది స్టాక్ అవుట్ అయినట్టు కొంచెం గమనించాలి. ఒకవేళ స్టాక్ వస్తే నేను తప్పకుండా యాడ్ చేస్తానండి. నేను కూడా కనిపెట్టుకునే ఉంటున్నాను. సో దాని ప్రకారంగా కూడా యాడ్ చేస్తున్నాను కొన్నిగా. అండ్ ఇదైతే కనుక మనకి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలాగే ఉంటుందన్నమాట. నేను ఇట్లా పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత శారీ చాలా పెద్దగా ఉందండి, లెంత్ కూడా ప్రాపర్గా వచ్చింది. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చేసి 80 సెంటీమీటర్ బ్లౌజ్తో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా నచ్చి కుట్టించుకోవాలనుకుంటే కనుక చక్కగా కుట్టించేసేసుకోండి. శారీ మాత్రం ఎక్సలెంట్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుండింది. ఇలా ఉంటుందండి. ఇది కంప్లీట్గా అయితే కనుక మనకి శారీ యొక్క మోడల్ డిజైన్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎంత అందంగా ఉందో, వైట్ అండ్ రెడ్ కదా, వైట్ అండ్ రెడ్ బాగుంది ఎవరికి చెప్పండి, ఎవరికైనా బాగుంటుంది. చక్కగా కట్టుకునే విధంగా కట్టుకోవాలి కానీ సూపర్ అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. బ్లాక్లో ఇది లెనిన్ కాటన్లోనే 1 మినిట్ శారీ అండి. నేనైతే కనుక ఇప్పుడు యంగ్స్టర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, ఇంకా ఇలాంటివి బాగా ఇష్టపడుతున్నారు. మొన్న కూడా ఒకటి ఇచ్చాను. ఇక్కడ ఒక ఫోన్ కోసం అయితే కనుక మనకు ఒక పౌచ్ కూడా వచ్చింది, జిప్ పార్ట్ లాగా పెట్టేసుకుని. మీకు ఇక్కడ కనపడుతుందండి, చూద్దాం. మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా వచ్చింది ఏంటని. అయితే కనుక శారీ ఓపెన్ చేసుకుందామండి. చాలా బాగా కుట్టారు ఇదైతే కనుక ఫస్ట్ కట్టు చెంగు పాయింట్ అండి. ఇక్కడ నుంచి అయితే ఇది బ్లౌజ్ ఇక్కడ వచ్చింది మార్క్ చేసుకుని. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కట్ చెంగండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనం అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం కూడా ఇలా కట్టుకోవడానికి కూడా ఇచ్చారండి ఇది. అండ్ మనం టై చేసుకోవడానికి కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఇంకోటి కూడా చూసాను, నేను చూపిస్తాను మీకు. అండ్ ఇదైతే కనుక మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ లాంటి పిన్స్ లాంటివి ఇచ్చేసారు కదా. ఇక్కడ మనకి ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అక్కడ వరకు అయితే కనుక మనం దీన్ని ఇలా పెట్టేసుకోవడమే. ఇదిగోండి, దీనికోసమే వెతికాను, ఏమైనా కింద పడిందా ఏంటి నాకు కనపడలా. దీని వెనకాతలకి వెళ్ళిపోయింది అనమాట, పౌచ్ వెనకాలకి. సో ఇది కూడా మనం ఎక్స్ట్రాగా చక్కగా టై చేసుకోవచ్చు. సో మనకి ఊడిపోతుంది అనే భయం లేకోకుండా, ప్లస్ మనకైతే కనుక మళ్ళీ పిన్ వచ్చిందండి. ఇలా కూడా మనం చక్కగా పిన్ చేసేసుకోవచ్చు. ఎక్కడికైతే మనకి కుచ్చుళ్ళు వస్తాయో ఆ పార్ట్ వరకు అయితే కనుక మనం ఇలాగా కుచ్చుళ్ళు పెట్టేసుకుంటాము. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి టర్న్ అవుతుందన్నమాట. ఇది పళ్ళు, ఇవి కుచ్చుళ్ళు. సో ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది కదా అండి. ఇవన్నీ కూడా చక్కగా ప్రెస్ చేసేసి నీట్గా అయితే కనుక స్టిచ్చింగ్ అయితే కనుక చేసేసి ఇచ్చున్నారు. సో ఇది ఒక 1 మినిట్ శారీ ప్యాటర్న్లో అయితే కనుక మీరు చాలా చక్కగా వేసేసుకోవచ్చు. సో ఇది లెనిన్ కాటన్లో పళ్ళులో అయితే కనుక 1 మినిట్ శారీ విత్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చినటువంటి డిజైనర్ శారీ అండి. ఇలా ఉంటుంది. మీరు వేరే వాటితో కూడా బ్లౌజెస్తో కూడా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇవండి కలెక్షన్స్ అయితే కనుక నేను నచ్చాయనే అనుకుంటున్నాను. ఏది నచ్చినా కానీ ఏది తీసుకోవాలనుకున్నా కానీ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశానండి, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ముందు కూడా మంచి కలెక్షన్స్ అనేది పేజ్లో రాబోతున్నాయి. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. ముందు కూడా చాలా మంచి కలెక్షన్స్ అనేది తప్పకుండా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.